అని ఒక అమ్మాయి ఉంది. తను మీ గురించి నాకు కొంచెం నెగెటివ్‌గా చెప్పింది. అంటే మీరు తనతో ప్రాంక్ చేశారంట. ప్రాంక్ చేసిన తర్వాత మళ్ళీ రూమ్‌కి రా అలా మాట్లాడారంట. మన దగ్గర కాంటాక్ట్ ఉంది. చూసుకోండి మళ్ళీ తర్వాత మీ మూవీ కూడా మైనస్ అవుతుంది. చేశారా లేదా నిజం చెప్పండి. నేను చేయలేదు హానెస్ట్ చెప్తాను. అందుకే నేను చేస్తున్నా చేయండి అంటే నో ప్రాబ్లం. కెమెరా వాళ్ళకి తెలియాలనే కదా. దిస్ ఇస్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి నోన్ బికాజ్ దిస్ ఇస్ మై పర్సనాలిటీ. 200% డామ్ షూర్ లేదు. షూర్ ఒకవేళ రమ్మంటే ఏంటి? నేను సినిమాను వదిలేస్తా. సో ప్రాంక్లలో చాలా బూతులుగా చాలా వల్గర్ గా నడుం పట్టుకోవడం గిల్లడం అలా చేశారు. రొమాంటిక్ అయ్యి బూతులు వల్గర్ మళ్ళీ అంటున్నారు. ఇందాక చెప్పినా మీకు నేను ఏమని చెప్పినా అది అడల్ట్ అంటే 18+ మంచి చెడు తెలిసిన వాళ్ళని. అది మేబీ దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నాట్ బూత్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సాఫ్ట్ పోర్న్ అంటారు. నాట్ కార్ను. సో అది కూడా కాదు. ఇట్స్ జస్ట్ రొమాంటిక్. 9 కళల్లో అది ఒక కళ. దాన్ని మీరు తప్పు అంటే ఎట్లా మేడం? సరే ఓకే. మీరు ఇప్పటి వరకు రొమాంటిక్ గా బోల్డ్ గా కనిపించారు. ఇప్పుడు ఒక హీరోగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా మీ వ్యూవర్స్? మంచి బొమ్మ ఇస్తే ఇప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు మేడం. అండ్ చాలా మంచి బొమ్మ తీసా. దేశ భద్రతకు సంబంధించిన కథ, కుటుంబ కథా చిత్రం ఇది. అండ్ కామెడీ ఉంది, ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫాదర్ ఉంది, అండ్ భార్యాభర్తల అనుబంధం ఉంది, కుటుంబ చెల్లి తల్లి ఫాదర్ అనుబంధం అన్నీ ఉన్నాయి. నిజంగా కథ అంతా ఉంటుంది. హీరోయిక్ సినిమా, కంప్లీట్లీ హీరోయిక్ సినిమా. చాలా సాలిడ్ బొమ్మ ఇది. ఇంతవరకు ఎవరు తీయలేదు. నేను చాలా బాగా తీశాను. దానికి నిదర్శనం మాటలు కాదు. శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో పాటలు ఉన్నాయి, ట్రైలర్ ఉంది. చూడండి, నచ్చితేనే వెళ్ళండి, నచ్చకపోతే వద్దు. అండ్ సపోర్ట్ చేయండి కొత్త వాడిని అని ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు. ది సో కాల్డ్ 4 పీపుల్ ఉన్నారు కదా ఎవరో, వాళ్ళు మట్టుగా నన్ను తొక్కు ఏదో లాగాలని ట్రై చేస్తున్నారు. అందుకు నా బాధ వేస్తుంది. గట్టిగా అరుస్తున్నా ఈ ఇంటర్వ్యూ. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ గైస్. సో ఒక్కటండి, యాంకర్స్ కి ఏం చెప్తారు? చాలా మంది మీ గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నారు. వాడి సినిమా చేసడం అది ఇది ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వాళ్ళకేం చెప్తారు? యాంకర్ ఫీల్డ్ లోనే యాంకర్ నే తొక్కేస్తున్నారు. ఓడు కనబడితే నేను ఫేమస్ అయితే బచ్చగా నా వెనక తిరిగిన వాళ్ళు ఉన్నారు చాలా మంది యాంకర్లు. వాళ్ళు పిలిచి మామ 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 అని మాట్లాడినారు నాతో. చిన్న వాళ్ళు కొంతమంది, అందరు కాదు. వాళ్ళు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం అంటే ప్యాకేజ్ అంట. ఐ ప్యాక్ ఏ ప్యాక్ ఈ పొలిటీషియన్స్ ఇచ్చినట్టు ప్యాకేజ్ ఇవ్వాలంట. ప్యాకేజ్ ఒక వీడియో ఇంటర్వ్యూకి. కళ్యాణి గారి ఇంటర్వ్యూ జరిగినప్పుడు నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చా. ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు సంపాదించుకున్నారు వ్యూవర్షిప్ తోటి. అప్పుడు వచ్చి కెమెరా పెట్టారు, పిలుస్తానే ఇంటర్వ్యూ ఇచ్చాను. అంత డబ్బులు వస్తుందని సంపాదించుకుని నాకు ఐడియా లేదు. ఆ ఫైర్లో ఇచ్చేసా. ఈ పొద్దు నాకు అవసరం ఉంది సినిమా అంటే కెమెరా పెట్టడానికి ఏమి డబ్బులు ఇవ్వాలంట, ప్యాకేజ్ అంట. అంటే జర్నలిజం విలువలు ఆడిపోయినాయి. చదువుకొని జర్నలిస్ట్ అవుతున్నా, ఊరికి అవుతున్నారా? నాకు అర్థం కాక అడుగుతా. అంటే ఫ్రీగా వచ్చే కంటెంట్తో డబ్బులు సంపాదించుకోవాలి. అండ్ మళ్ళీ ఎప్పుడైనా అవసరం వచ్చే వాడు ప్యాకేజ్ ఇవ్వాలి. జర్నలిజం అంటున్నారు కదా, ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు నేను సినిమా చేసే దేశ భద్రతకు సంబంధించిన ఒక యూట్యూబర్ కెరీర్. అండ్ ఇప్పుడు నాతో చేస్తే 10-20 వేలు వ్యూస్ వస్తున్నాయి బేసిక్గా. కొన్ని బాగా వైరల్గా గట్టిగా మాట్లాడితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. మరి ఆ వ్యూస్ చాలవా? మీరు పెట్టే ఛానల్స్లో 2-3 వ్యూస్ వస్తున్నాయి అన్నిటికీ. మరి నాకు సపోర్ట్ చేయడానికి ఏమి ముందుకే జలసీనా? ఏం ప్రాబ్లం ఏంటి? కష్టపడి సినిమా చేశాను, అవకాశం ఇచ్చాను. చాలా మందికి నా ప్రాంకుల్లో ఉండే 2-3 కూడా నా సినిమాలో యాక్ట్ చేశారు. కృష్ణానగర్లో ఉండే కొత్త వాళ్ళు అవకాశం యాక్ట్ చేశారు. చాలా మంచి సినిమా చేశా మేడం. నన్ను తొక్కద్దండి మేడం, నా కష్టాన్ని గుర్తించండి మేడం. ఖచ్చితంగా నేను ఒక్కదాన్ని అనుకుంటే సరిపోదు, మీ వ్యూవర్స్ అనుకోవాలి, మన ఇంటర్వ్యూలో చూస్తున్న వ్యూవర్స్ అనుకోవాలి. ఎస్ మేడం. అంటే నిజం చెప్తున్నా మేడం. నేను వాయిస్ ఇప్పుడు 20-30 ఇంటర్వ్యూలు ఇచ్చానండి. అందువల్ల కొంచెం నాకు ఫైర్ వస్తుంది. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను చాలా సౌమ్యుని, చాలా డిసిప్లిన్ పర్సన్ నేను. అండ్ ఇంట్రోవర్ట్ని, మాటలు రావు నాకు. ఓకే, మాటలు రావు. మరి ఇప్పటిదాకా చేసింది ఏంటండి? మొన్న నైట్ ఫిక్స్ అయినా మేడం, అరవాలని. లేకపోతే బయటికి నాకు మూసేస్తున్నారు కర్చీఫ్ కట్టేసి. సో అంటే తొక్కేస్తారు మళ్ళీ సినిమా. అవును మేడం. సో లారీ ఏంటి? లారీ అనే కాన్సెప్ట్ ఏంటి? లారీ టైటిల్ ఏంటంటే దేశ భద్రతకు సంబంధించిన ఒక వస్తువు దాంట్లో ఉంటుంది మేడం. చాలా ఇంపార్టెంట్, అందరికి లింక్ ఉంటుంది అది. అండ్ గ్రేట్ స్టోరీ. అండ్ మంచి ఫాదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, గ్యాంగులు, థ్రిల్, ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు పెద్ద డైరెక్టర్లు ఎలా తీస్తారో ఆ తరహాలో. అండ్ లారీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. లారీ అనే పేరు తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, నేపాల్ వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, వెస్ట్రన్ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, లాటిన్ అమెరికా వెళ్ళినా లారీనే. కాబట్టి లారీ టైటిల్ పెట్టాం. అండ్ స్టేట్ వైడ్ ఈచ్ లారీ తిరుగుతూ ఉంటది. దానికి గ్యాంగ్లు వెంటబడుతూ ఉంటాయి, ఫ్యామిలీ మొత్తం ఉంటది. దానికి సంబంధించిన కథ మేడం. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ తెలుగు వాళ్ళని పెట్టుకోవాలి మేడం. యాక్చువల్లీ తెలుగు వాళ్ళని ప్రయత్నించాం మేడం. వాళ్ళు నన్ను వచ్చి అవమానించారు. మేము చెయ్యము, నువ్వు కొత్త హీరోవి, బచ్చగడివి, నీతో చేర్చే మేము అదే మీకు నెక్స్ట్ సినిమాలు ఇస్తాం మేడం. అయితే నేను గోవాకి వెళ్ళాను, కథ రాశాను, వచ్చాను, ఆడిషన్ పెట్టాను. ఆడిషన్ పెట్టినప్పుడు నాకు అమ్మాయిలు కావాలని, తెలుగు వాళ్ళతో వెళ్దాం, నేది తెలుగు మగమే కదా, మీడియం నెక్స్ట్ డోర్ బాయ్లా ఉంటాను, సరిపోతారని పరిచయం ట్రై చేశాను.
చాలా మంది అమ్మాయిలు రావడం, నువ్వు కొత్త హీరో అబ్బా, కొత్తవాడు బచ్చగాడు యూట్యూబర్, అమ్మాయిలతో వీడియోలు చేస్తున్నావు, నీతో చేస్తే మా పెళ్ళిళ్ళు కావు. మళ్ళీ ఇది కమర్షియల్, సినిమా అనేది కమర్షియల్ మీడియం. యాక్టర్ అంటే అన్ని ఒప్పుకొని రావాలి. ఊరికే నేను యాక్టర్ అంటే అవుతారా మేడం? మరి ముద్ద అవసరం ఉన్నప్పుడు పెట్టాల్సి వస్తుంది, హగ్ అవసరమైనప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. కమర్షియల్ సినిమా భార్యాభర్త మధ్య బాండు పొందాలంటే చూపించాలి, లేదంటే క్రిటిక్స్ రాస్తారు. ఇప్పుడు మాడిపండు తినాలి, రొమాన్స్ చేయాలి, ప్రెగ్నెంట్ అవ్వాలి, అంతేగాని ఊరికినే ప్రెగ్నెంట్ అంటే నమ్మరు కదా. ఆ సీన్స్ ఉన్నాయి ఇందులో. అవి చెప్తే మేము చేయమి, నీతో నా మేము చేసేది అని తక్కువ అంచనా వేసి నేను ఇప్పించిన టీ తాగి నన్ను అవమానించి వెళ్ళిపోయారు. మీతోనే చేసేది అంటే ప్రభాస్ చేస్తారేమో మరి. వాళ్ళ మొక్కలు మరి వాళ్ళ ఫీలింగ్ అలా ఉంది. ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదు వాళ్ళు, అడపాదడప ఏదో యాక్టర్ అని వస్తారనమాట. సో అట్లా ప్రయత్నం చేశాను. ఇన్స్టాగ్రామ్ లో అందరూ పెడతారు యాక్టర్ కొలాబరేషన్ మెసేజ్ పెడతారు, రిప్లై అయ్యారు. ఎందుకు ఊరికే యాటిట్యూడ్, 2 ఫాలోవర్స్ వచ్చే యాటిట్యూడ్. సో అందుకు అలా జరిగింది. అందుకు తెలుగు వాళ్ళకి ఇవ్వలేకపోయాను. అండ్ వర్షాలు పడుతున్నాయి, ఇమీడియట్ గా నాకు ప్రొఫైల్స్ కావాలి. అండ్ నా ఫ్రెండ్, నా మేనేజర్ సుబ్బారెడ్డి అని ఉన్నాడు, అతను ఫోన్ చేస్తే బాంబే నుంచి 4 ప్రొఫైల్ పంపించాడు. అండ్ తను నచ్చింది, మాకు సూట్ అయింది పర్ఫెక్ట్ గా. ఆడిషన్ చేసాము, ఆన్లైన్ ఆడిషన్, టికెట్ వేసాము, ఫ్లై హైదరాబాద్ వచ్చింది. దెన్ సెషన్స్, డైలాగ్స్ అన్ని నేర్పించాము, షూట్కి వెళ్ళిపోయాం. షూటింగ్ రోజు తనకు నేర్పించింది మేడం, నేర్పించాం తెలుగు నేర్పించారు. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది షూటింగ్ లో. యాక్సిడెంట్ అయితే నా ఉన్న డబ్బులంతా కారుకు పెట్టా, నా ఉన్న డబ్బులంతా సినిమాకి పెట్టా. నా దగ్గర కారు కూడా లేదు, దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల హాస్పిటల్ కూడా లేదు. అమ్మాయి చీర ఉంది కదా, చీర చుట్టుకొని బైక్ లో కూరగాయలు తీసుకొచ్చే షాట్ ఉంటది పెళ్లిలో, తను కింద పడింది. చీర కట్టుకొని చేతగాల, అంటే శారీ డ్రాపర్ ఉన్నారు నా సెట్ లో ఉన్నారు, కట్టింది ఆమె, కానీ కొంగు చుట్టుకున్నది. జరుగుతుంటాయి కదా పొరపాట్లు. తనకు కింద పడి ఇక్కడంతా ఇట్లా కోసుకుపోయింది కొంగు, అండ్ ఇక్కడ బ్లడ్ పడింది. బ్లడ్ అంతా ఇక్కడ రాయి కుచ్చుకొని ఇట్లా పడింది. ఆవిడ పడి రాయి కుచ్చుకొని బ్లడ్ అంతా కారిపోయింది. వైట్ డ్రెస్ సంథింగ్ మొత్తం స్కార్స్. తర్వాత డ్రెస్ మార్పించి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆటోలో నా చేతిలో పట్టుకుంటే తను అంటుంది, శ్రీకాంత్ నీకు ప్రాబ్లం అయితే, సినిమా లాస్ వస్తే తీసేసి కొత్త అమ్మాయిని పెట్టుకో, లేదా నేను నన్ను తీసేస్తావా అని బాధపడుతుంది. అంత కమిటెడ్ అమ్మాయి, అన్కాన్షియస్ మోడ్ లో నా చేతుల్లో ఉంది అమ్మాయి. అంత సిచ్యువేషన్, అంత కష్టపడి మేము సినిమాలు తీసుకొని వచ్చే ఈయన చెవులో 2 ఎంటికలు వేసుకొని నన్ను ఏదో మాట్లాడితే ఏంది మీకు అర్థమవుతుందా? కాదు మేడం, కళ్ళకి నీళ్ళు వస్తానా మేడం, నాకు ఈ పెయిన్ ఇంకా తగ్గలేదు మేడం, అంత కష్టపడ్డా మేడం. ఇట్స్ నాట్ ఈజీ మేడం. పెద్ద హీరోలకి ఒక పాన్ ఇండియా సినిమా చేయాలంటే 500 మంది 200 మంది టీం ఉంటారు. ఇక్కడ 1 మ్యాన్ ఆర్మీ, నేను ఒక్కనే చేసుకున్నా. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చేసుకున్నా అంటే, ఈ సినిమా 7 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది చేయాలంటే, పెద్దోళ్ళు చేయాలంటే. కానీ నా కాడ ఉండేది 1,50,00,000, ఇంకో 40-70 లక్షలు అప్పు చేసా ఇప్పుడు నేను. నా సినిమా రిలీజ్ దానికి సంబంధం అవసరం వచ్చి 1,50,00,000 చేయాల్సిన సినిమా బడ్జెట్ కూడా పెరిగింది. నా దగ్గర మ్యూజిక్ 20 లక్షలే ఉంది, అందులోనే చేయాలి. 10 లక్షలు క్లైమాక్స్ ఉంది, ఇందులోనే చేయాలి. ఇట్లా చేయాలి, అన్ని అందులోనే చేయాలి. కాబట్టి దాన్ని నేనే చేసుకున్నా కష్టపడి. పని నేర్చుకొని చేసుకోవడం తప్ప అంటారా? అన్ని పేర్లు నువ్వే వేసుకున్నావు అంటే వేసుకుంటామయ్యా, చేసినాం కాబట్టి వేసుకుంటాం. ప్రోడక్ట్ చూసి కమెంట్ చేయి. పని వచ్చు, చేసాం, ప్రోడక్ట్ చూసి కమెంట్ చేయి, లేకొద్దు. ఊరికే నువ్వు వేసుకున్నా, నువ్వు లేజీగా రూమ్ లో కూర్చొని నీకేం రాకుండా. సిట్టిబాబు గారికి ఏం క్రెడిబిలిటీ ఉంది నన్ను అనడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం సినిమాలు తీసిండు? పిలిపిస్తారా? ఫోన్ చేస్తారా? నెంబర్ ఉందా మీ కాడ? చేయండి ఒకసారి. పక్కా ఏం క్రెడిబిలిటీ ఉంది ఆయనకి? గొడవ పెట్టుకుంటారా? పెద్ద ఆయన ఎందుకు పంచాయతీ, ఎందుకు ఊరికే వదిలేయండి నాన్ సెన్స్. చేస్తే నాకు మంచి క్లోజ్ అంటే మీరు పద్దాక అంటున్నారు కదా, వెళ్ళి అన్నిటికీ చెప్తాను. నేను కూడా వెళ్ళి రివ్యూస్ తీసుకుంటా, సినిమా రివ్యూస్ ఏదైనా బయట జరిగి ఆయన దగ్గర. అవును, అందుకే మాట్లాడతారా? నా మాట్లాడే భయం ఏం లేదు, కానీ ఏం నాన్ సెన్స్ మాట్లాడతాడు. టైం వేస్ట్, జనాల టైం వేస్ట్. నేను ఆలోచిస్తానా? రాని అతను మీడియాకి రాని, ఎదురు మాట్లాడదాం. భయపడుతున్నారు మేడం, భయం అనేది నా బ్లడ్ లో లేదు. హానెస్ట్ గా చెప్తున్నా, ఏమన్నా అనుకోండి. నా సినిమాలో 2 డైలాగులు చెప్పనా? చెప్పండి. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. ఆపోజిట్ కర్ణాటక వాళ్ళు వస్తారనమాట. అప్పుడు హీరో చెప్తాడు, రేయ్ రారా అంటాడు. మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు అనమాట హీరో. ఇంకో డైలాగ్ చెప్పనా? 2 డైలాగులు చెప్పా, మొత్తం 40 ఉన్నాయి మాస్ డైలాగులు, సూపర్ ఉంటాయి సినిమాలో. ఊరగాయ తిన్న బాడీరా, బాధుడు మొదలెడితే బరిలో బాడీలు లెగుస్తాయి అంటాడు అనమాట. మొత్తం బాలేలాగుంది. అంటే ఫైట్ కూడా ఉంటది, దీని తర్వాత కొడితే షాట్ వైబ్రేషన్ వస్తుంది, షేక్ వస్తుంది స్క్రీన్. మొత్తం అగ్రెసివ్ ఒక రొమాంటిక్ డైలాగ్ చెప్పండి. రొమాంటిక్ అమ్మాయితో అంటా అనమాట. అమ్మాయి అంటది, నీకు మా మామయ్య తెలుసా అంటే, ఇంత రొమాంటిక్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఆడోడు మీ మామయ్య ఏమన్నా పెద్ద బిన్లాడనా, నా హంటింగ్ తెలియదు అనుకుంటా, దగ్గరలో పరిచయం చేస్తా అంటే అమ్మాయి అంటది, నీ హంటింగ్ ఆ రోజే చూశానులే అంటది. అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అంటది. అంటే లేదు, 2 మాటలు చెప్పేవాడిని అయితే ఓయోగియో బుక్ చేసేవాడిని, పెళ్లి చేసుకోవాలని ఇన్ని మాట్లాడుతున్నా అని అంటాడు అనమాట రొమాంటిక్ గా. చాలా అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. నన్ను ఆశీర్వదించండి, మాట తీరు వేరుగుంది, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను ఆశీర్వదించే చెప్పండి. ఇంత అందమైన గాడ్ సెస్ దేవత ఆశీర్వదించిందంటే బ్లాక్ బస్టర్ నా సినిమా.
పక్కా అవుతది. అసలు మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అండి? నో, సింగిల్ మేడం. సింగిల్ అప్పటి నుంచా? ప్రాంక్ టైం నుంచా? ప్రాంక్స్ చేసినప్పటి నుంచి? గోల్ నా సినిమా, నా గర్ల్ ఫ్రెండ్ సో గర్ల్ ఫ్రెండ్స్ లేరు. టైం ఉన్నా లేదు, కష్టమే, బ్రేకప్ అయిపోతది. టైం ఈ లేదు. pranks ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదా, అండ్ ఉంటే ఇంత పెద్ద సినిమా చేసేవాడిని కాదు. అవును, గర్ల్ ఫ్రెండ్ విషయంలో వేస్ట్ చేసుకుంటే. అవునవును అని నా అభిప్రాయం. బట్ ఎవ్రీ వన్ నీడ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ అండ్ ఆల్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సూన్. సో నెక్స్ట్ ఏంటి, పెళ్ళా? లేదు మేడం, ఇంకా మంచి సినిమా. ఇది అయిపోయాక మళ్ళీ ఇంకా బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే ఇది పోద్దనే షూర్ షాట. ఇది అయిపోయాక బడ్జెట్ అంటున్నా, ఒకవేళ చెప్పలేం కదా. ఈ సినిమా చాలా బ్లాక్ బాస్టర్ అవుద్ది. నేను మ్మ్. పెట్టిన మనీ తప్పకుండా వస్తాయి. అండ్ ఇది చాలా తక్కువ బడ్జెట్, 2 crores అని చాలా తక్కువ. ఇప్పుడు 100 కోట్లు పెట్టి తీస్తున్నారు. అవును. అండ్ నా ఆడియన్స్ జస్ట్ 25 lakhs ఉన్నారు. వాళ్ళల్లో 1,00,000 మంది చూసిన, ప్రతి వారం సినీ ప్రేమికులు ఉంటారు. వాళ్ళల్లో ఒక 50,000 మంది చూసిన 1,50,000 నా బడ్జెట్ వచ్చేస్తుంది. అవును. ఒకవేళ పొరపాటున హిట్ అయితే 100 కోట్లు కూడా పక్కా 200% హిట్ అయితే బలగం అంటే అనుకున్నామండి. పక్కా హిట్ అవుతుంది. బలగం హిట్ అవుతుంది అనుకున్నాం, అసలు తెలీదు, నేమ్ కూడా తెలీదు. నా సినిమా చూస్తూ పక్కా హిట్ అవుతుంది, చూస్తూ షూర్ షాట్. చూస్తూ అలా hit అయిపోయింది. తెలివితో రాశాను, పక్కా హిట్ మ్మ్. అవుతుంది. సినిమా మీద అవగాహన, సినిమా మీద నాలెడ్జ్ తోనే రాశాను. Super. పక్కా హిట్ అయితే నా కష్టం వృధా అవ్వదని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. నిజంగా మీరు అంటే మాలాగా ఒక ఏదో యూట్యూబ్ ఛానల్స్ లో ప్రాంక్స్ చేసుకొని యాంకరింగ్ చేసుకొని ఉన్న ఇప్పుడు హీరోగా మీకు ఇంటర్వ్యూ చేయాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. మీరు అబద్ధం ప్రాంక్ చేయలేదు నాతో, లేకపోతే ఒకప్పుడు శ్రీకాంత్ రెడ్డితో నేను ప్రాంక్ చేశాను చెప్పుకున్నావచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసుకున్నాను ఓ చెప్తా. వావ్, అప్రిషియేటబుల్ అయితే. సో చెప్తాను శ్రీకాంత్ రెడ్డితో చేశా అని చెప్పి. బట్ నిజంగా ఆల్ ద బెస్ట్. మీకు హ్యాపీనా? అప్పుడు నేను ఫోన్ చేశాను వీడియో చేయమని, ఇప్పుడు ఇలా ప్రత్యక్షమయ్యాను. మనం ఇలా కలుసుకోవాలని రాసిందేమో కదా. హ్యాపీ, కానీ మీకు గుర్తులేదు నేను, నాకు అది తెలుసు. అని చాలా మంది ఫోన్ చేస్తుంటారు కదా. అదే కదా. బట్ నేను ఫీల్ అవుతాను, ఎంత అన్నం అన్నా ఇప్పుడు మిస్ అయిందని, అప్పుడు మిస్ అయిందని. అయ్యో చాలు వద్దు. కానీ నిజంగా చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. మీరు థ్యాంక్ యూ చాలా కష్టపడ్డారు. దీని వెనుక కూడా మీరు చెప్పారు వేరే అవును. ఇంటర్వ్యూస్ లో, అవును చాలా మేడం. బాధపడ్డాను. అవును మేడం, చాలా నెలలు struggle మేడం. 2 అయ్యాను. నెలలు డిఐ స్టూడియోలో ఉంటాం, అవును నెల రోజులు డబ్బింగ్ స్టూడియోలో, మ్యూజిక్ అవును. స్టూడియోలో అయితే 3 నెలలు, సన్ను 2 జుల్ల. అవును నా ఫుడ్ నేనే తెచ్చుకోవాలా, వాళ్ళకి మళ్ళీ ఫుడ్ నేనే తేవాలా. అవును. అసిస్టెంట్ లేడు, పెట్టుకుంటే వాడికి జీతం లేదు. నాకు ఆడ క్యాపబిలిటీ, ప్రతిదీ రూపాయి సినిమాకే పెట్టా. బ్లడ్ అండ్ బోన్ పెట్టి పనిచేసా హానెస్ట్ గా. కళ్ళల్లో నీళ్ళు 4 సార్లు వచ్చాయి. మొగాడు ఏడవకూడదు, కానీ ఏం చేయాలి, అట్లుంటది వ్యాపారం. అవునవును. బయటికి రావాలి, దుమ్ము ధూళికి కష్టపడాలి. అంటే మేము గొప్ప వాళ్ళని కాదు, ప్రతి ఫీల్డ్లో ఒక బ్యాంక్ ఎంప్లాయీ కష్టపడతారు, ఒక లాయర్ కష్టపడతాడు, కెమెరామ్యాన్ కష్టపడతారు, ప్రతి కష్టపడతారు. నా కష్టం నేను చెప్తున్నా. నా సినిమాకి చాలా మంది కూడా కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను. ఈ సినిమా నా కోసం ఆడద్దు మేడం, నా హీరోయిన్ కోసం ఆడాలి. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, అండ్ చాలా మంచి అమ్మాయి, తనకు ఆఫర్లు రావాలి మొదటిది. అండ్ నా కమిడియన్ వాడు చాలా బాగా చేశాడు, ఒక్క రూపాయి వేయాలి అబ్బాయికి, నేను ఓకే. ఫ్రీగా చేశాడు. వాడి కోసం సినిమా ఆడాలి. అండ్ నా విలను చాలా తక్కువ పేమెంట్ ఇచ్చాను, నెంబర్ 1 యాక్టర్, ఇన్స్టాగ్రామ్ లో పట్టే అతన్ని. ఓకే. అతని కోసం ఆడాలి. మా రిలేషన్, అందుకు వాడంటున్నా, డోంట్ మిస్అండర్స్టాండ్. ఓకే. అండ్ చాలా మంది కొత్త ఆర్టిస్టులు రౌడీలు డైలాగులు చెప్పారు, వాళ్ళ కోసం ఆడాలి. మా Okay. అందరికి లైఫ్ వస్తుందని అడుగుతున్నా. ఏం నాదేముంది, చెప్పాలా ఇప్పుడు? నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు లేకపోయింది పోయినా మళ్ళీ వీడియోలు చేస్తా, మళ్ళీ ఇంకో సినిమా చేస్తా. నన్ను నేను తెలుసు అందరికి, వాళ్ళ కోసం ఈ సినిమా ఆడాలని నేను అనుకుంటున్నా మేడం. నేనైతే మీరు చేసిన కష్టం కోసం ఆడాలి అనుకుంటున్నా. ఏం మేడం అంతా, థ్యాంక్ యూ మేడం. నిజంగా చాలా కష్టపడ్డారు మీరు. ఇంకా ఈ మధ్య అసలు మీరు ప్రాంక్స్ కూడా చేయలేదు అనుకుంటా కదా? 1 year నుంచి చేయలేదు. 5 months అదే ఆల్మోస్ట్ అటు ఇటు. చేయలేదు. అవునవును, ఇదే ఈ సినిమా కోసం అన్ని ఒక్కరిని చేసుకుంటూ టైం లేక చేయలేదు. ఎప్పుడు అనుకున్నారు రిలీజ్? ఎప్పుడు చెప్పండి? ఆగస్ట్ 2 మేడం, ఆగస్ట్ August 2 లారీ చాప్టర్ 1. సో అప్పుడు ఆ మధ్యలో ఏమన్నా పెద్ద సినిమాలు ఏం లేవుగా? ఏమున్నా పర్లేదు మేడం, లారీ అంటే లారీ పెద్దది కదా మేడం, వస్తువు. సో వస్తువు పెద్దది, పేరు పెద్దది, దూసుకెళ్ళిపోద్ది. ఓకే. అంటే బొమ్మ సాలిడ్గా ఉంది, కాన్ఫిడెంట్ అనుకోండి, బల్బ్ అనుకోండి. బల్బ్ ఎక్కడ అనిపించలేదులేండి. వినండి, సాంగ్స్ వినండి, Confident. ట్రైలర్ వినండి, మీకు అర్థమవుతుంది. నా కాన్ఫిడెంట్ మీకు అర్థమవుతుంది. ఏం రాయుడు ఎందుకు రాడు చెప్తున్నాడు అని చెప్తుంది. అన్ని అనాలిసిస్ చేస్తాం మేడం, అనాలిసిస్ చేసి రాసుకున్నా సాలిడ్ బొమ్మ. సో ఇంత కాంపిటీషన్ ఉన్న టైంలో మీకు తెలుస్తుంది ఏం ప్రొడక్ట్ పెడితే బయట దానికి మంచి అలా reach ఆలోచించి చేశాను మేడం, కష్టంతో. అంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే 3 సంవత్సరాలు అయింది. నా Oh. టైము అన్ని దీనిపైన పెట్టా, చదువుకున్నా. సో అన్ని ఆలోచించే చేశా మేడం. అట్లా సో అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? హ్యాపీ మేడం, వాళ్ళు హ్యాపీ, హిట్ కొడితే హ్యాపీ, మా ఊరోళ్ళంతా హ్యాపీ, మా జిల్లా వాళ్ళంతా హ్యాపీ. అండ్ చాలా మంది ప్రజలు హ్యాపీ అవుతారు, నేను హిట్ కొడితే వాళ్ళు ఇన్స్పైర్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే 0 నుంచి వచ్చాను, అడుక్కున్నాను, ఎవడు ఇవ్వలేదు. చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్, తర్వాత బిత్తిరి సత్తి, ఇట్లా కామెడీ వీడియోలు చేస్తారు. బిత్తిరి సత్తి గారు ఉన్నారు కదా అన్న, అట్లా చేయాలని కూడా ట్రై చేశాను నేను. యాక్టర్ అవ్వాలి ఫస్ట్, అట్లా అన్ని ప్రయత్నాలు చేశాను, ఏది వర్కౌట్ అవ్వలే. ఎవరు ఇవ్వాలా, నేను చేసుకుంటే వీళ్ళు వచ్చి అడ్డపడితే ఎట్లా మేడం? ప్రతి దాంట్లో అసలు మీ సాహసాన్ని మెచ్చుకోవాలి. చేసేది మళ్ళీ తెలుగులో కాకుండా 5 లాంగ్వేజెస్ లో చేశారు. అదే లారీ అనేది అన్నిటికి సూట్ అయింది, అందుకని అట్లా సో చేశాను. డబ్బింగ్, సాంగ్స్ అన్ని అయిపోయాయి. ఫస్ట్ కాపీ రెడీ ఉంది, ఆల్రెడీ 3 సాంగ్స్ వదిలాను అన్ని లాంగ్వేజెస్ లో. ప్రతి లాంగ్వేజ్ లో కూడా అప్రిషియేషన్ వస్తుంది, బాగా వస్తుంది. హిందీలో ఎలా ఉంది? హిందీలో కూడా బాగానే వస్తున్నాయి వ్యూస్. బట్ నాది మ్యూజిక్ ఛానల్ కాదు కాబట్టి బేసిక్ వస్తున్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మ్యూజిక్ బాగా వస్తాయి వ్యూస్.
అట్లా ఐ నో వాట్ హ్యాపెండ్ అనేది. ఒకవేళ మూవీ హిట్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ నాకే ఇవ్వాలి. షూర్ మేడం, ప్రామిస్ చేయండి కెమెరా ముందు. ప్రామిస్. ఫస్ట్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంటర్వ్యూ జీవిత మేడంకి ఇస్తాను. జనిత మేడంకి ఇస్తాను. జీవిత రాజశేఖర్ చేసేసారు. జనిత మేడంకి ఇస్తాను. ఓకే. అండ్ మేడం కూడా ఎవరైనా హీరోయిన్ ఆఫర్స్ ఇవ్వండి. నెక్స్ట్ సినిమాలో మేడంకి నేను హీరోయిన్ ఆఫర్ ఇస్తాను పక్కా. ఓకే డన్. మంచి లవ్ స్టోరీ ఉంది, మీకు నచ్చితే చేయండి, లేకపోతే సూట్ అవుతారు మీరు. సరే డన్. సో గైస్, August 2 లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అండ్ మాట తీరు అవన్నీ పట్టి మీరు ఏదైనా అనుకోవద్దండి, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. ఇలా ఉంటే అగ్రెసివ్గా వ్యూస్ వస్తాయి. అండ్ హానెస్ట్గా చెప్పిన సిచ్యువేషన్స్ అన్నీ నిజాలే, మాట్లాడిందంతా నిజాలే. ఇలా జరుగుతుంది నా వెనక. మేము చాలా కష్టపడి సినిమా చేశాం. ఈ సినిమాని సపోర్ట్ చేసి ఆదరిస్తే అందరం కొత్త వాళ్ళం బయటకు వస్తాం. August 2 ఎంతో మంది చూసింటారు, ఎంతో పెద్దవాళ్ళకి సపోర్ట్ చేసింటారు, కొత్త సినిమాలు సపోర్ట్ చేసింటారు. నా సినిమాకి కూడా సపోర్ట్ చేయండి. పాటలు ట్రైలర్లు చూడండి, నచ్చితేనే సినిమాకి వెళ్ళండి. మీ టైం వేస్ట్ చేయను. శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో పాటలు ట్రైలర్ ఉన్నాయి, ఓపెన్ చేసి చూసి August 2 లారీ చాప్టర్ 1 సినిమా చూడండి. ఎందుకు చూడాలి అంటే, ఒక బీర్ కొడితే ఇంత మత్తు వస్తుంది, 2 బీర్లు కొడితే ఇంత వస్తుంది, 3 బీర్లు కొడితే ఇంత వస్తుంది. 3 బీర్ల కాస్ట్ 800 రూపాయలు. నా సినిమా కాస్ట్ 80 నుంచి 150 రూపాయలు. మోటివేషను, బతకాలి, డిప్రెషన్లో ఉండేవాళ్ళు, ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు నా సినిమా చూసే కిక్ వస్తుంది, లైఫ్లో ఉల్లాసం, ఉత్సాహం చాలా వస్తుంది. చాలా దమ్ముంది సినిమాలో. మీ స్టోరీ రాసుకున్నారా ఏంటి? నా స్టోరీ ప్రాంక్, అది బయోపిక్ అయి మళ్ళీ చేద్దాం. ఇది ఒక లారీ డ్రైవర్ కథ, కల్పిత కథ 30%, నిజ జీవిత కథ 30%, కల్పిత కథ 80%. సో ఇంతే కాన్ఫిడెంట్ గా ఉండండి. అండ్ నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటా మీ మంచిగా హిట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మనమే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. August 2 లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్. ప్లీజ్ వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ మేడం.